మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఆయన కలిగి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనము చూస్తూ ఉన్నాం. ఆయన కనికరుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దయామయుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని క్షమించేవాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నమ్మకమైన వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన కనికరము చూపించేటువంటి దేవుడు. ఆయన కనికరము చూపించేటువంటి దేవుడు కాబట్టి ఆయన కోపము నిరంతరము ఉండదు. ఆయన కోపము తరతరములకు కోపగించేటుకునేటువంటి దేవుడు ఆయన కాదు. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన క్షమించువాడు, ఆయన కనికర సంపన్నుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన దేనికి సంతోషిస్తూ ఉన్నాడు అంటే మనల్ని కనికరించాలని సంతోషపడతా ఉన్నాడు. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగానే ఆ యొక్క శ్రమలలో, ఆ యొక్క కష్టాలలోనే జీవించటము ఆయనకి ఎంత మాత్రము ఇష్టము లేదు. ఆయనకేంటి ఇష్టము, ఆయనకేంటి సంతోషము అంటే కనికరము చూపించటం ఆయనకి సంతోషము. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన కనికరించేటువంటి దేవుడు, ఆయన కృప చూపించేటువంటి దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే అనేక మంది వ్యక్తుల పైన ఆయన కనికరము చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనేక మంది స్వస్థత లేనటువంటి వ్యక్తుల మీద ఆయన కనికరము చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏంటి ఆయనకి సంతోషము అంటే మనల్ని యందు కనికరము చూపటమే ఆయనకు సంతోషము. మన యందు కనికరపడటమే ఆయనకి సంతోషము. కాబట్టి ఈరోజు నీవు నేను ఎవరి కనికరము లేదని దిగులు చెందుతా ఉన్నాం. మనల్ని ఎవరు సహాయము చేసేవారు లేరని దిగులు చెందుతూ ఉన్నవేమో. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన కోపము క్షణమాత్రమే ఉంటుంది. ఆయన మన పట్ల కోపము కలిగినటువంటి దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన కనికరము చూపించేటువంటి దేవుడు. ఈరోజు నా కుటుంబ పరిస్థితులు చూసినప్పుడు, నా ఆర్థిక పరిస్థితులు చూసినప్పుడు, ఈ లోకములు శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, అనేక సమస్యలు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు నన్ను ఎవరైనా కనికరిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తుల, మనుష్యుల కనికరము కాదు కానీ మనకెవరి కనికరము కావాలి అంటే దేవుని కనికరము కావాలి. ఆయన నన్ను కనికరిస్తాడా అంటే కనికరిస్తాడు. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. కాబట్టి ఆయనే మనల్ని కనికరిస్తాడు. ఆయన మనల్ని కనికరించటము ఆయనకి ఇష్టము. కాబట్టి ఆయనకి అదే సంతోషము. కాబట్టి ఆయన మనల్ని కనికరిస్తాడు. మనం ఉన్నటువంటి పరిస్థితిలో ఏమాత్రము కూడా దిగులు చెందకుండా ఆయనను వెంబడిద్దాం. ఈ ఇట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.